యేసు క్రీస్తు యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు రాజా పాస్టర్ గారికి, తోటి స్నేహితులు సతీష్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ ఆదరణ కూడికి మరి శ్రద్ధగా ఆసక్తితో జరిగిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, వారికి పెద్దలకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటారు. ఈ దిన మన దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడని దైవ సేవకులు చెప్తుండగా వాక్యాన్ని కూడా వాతావరణం మంచిగా ఇచ్చాడు కనుక వాక్యాన్ని కూడా మనం అవలంబించుకొని జాగ్రత్తతో దైవభక్తితో వాక్యమును వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనలలో, సంఘాలలో, మీటింగాల్లో అబ్రహం అనబడుతున్నటువంటి వ్యక్తి, గ్రామాలలో పెద్దలలో సుబ్బరామయ్య అని అనబడుతున్నటువంటి వ్యక్తి మన మధ్యలో ఈరోజు లేడు. దేవుడు పెట్టిన యొక్క దీపాన్ని, ఆ దీపాన్ని దేవుడే మరలా ఆర్పాడు. ఎన్ని రోజులు వెలిగించాడో అన్ని రోజులు వెలిగించుకున్నాడు. ఇంక చాలా అనుకున్నాడు, ఆ దీపాన్ని ఆర్పేశాడు. అయితే ఈ లోకంలో మానవులందరినీ కూడా దేవుడు ఆత్మలో పెట్టినటువంటి దీపాలని, ఆ దీపాలని ఆయన ఎప్పుడు ఆర్పుతాడో మనకు తెలియదు. నీటి మీద పోతున్నటువంటి ఒక బుడగ అది ఎక్కడ దాగిపోయి పగిలిపోతుందో మనకు తెలియదు. చెప్పలేం, అల్లాడిపోయి పగిలిపోతుందని చెప్పలేం. దాని సమయాన్ని బట్టి అది పగులుతుంది. కాబట్టి ఈరోజు చాలా దుఃఖకరం, బాధాకరం. కానీ దేవుడే ఆ బాధని, ఆ దుఃఖాన్ని తీర్చేవాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భూమికి పునాదేసి ఆకాశం సింహాసనం చేసుకుని మనుషులను వేరుపరుచుకున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్, చెప్తాం గట్టిగా ఆమేన్. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటే దేహము, మనస్సు, కృంగిపోతున్న మనస్సును దేవుడు దుఃఖాన్ని తొలగించి ఓదార్చి ఆయన క్షేమానికి మరలా లేవనెత్తగలడు శక్తిమంతుడు. పెద్ద దిక్కు పోయిందని చెప్పేసి కుమిలిపోతున్నటువంటి మన దేహము, మన యొక్క మనస్సు దేవుడు మరలా ఒక పెద్ద దిక్కుగా, ఒక నాయకర్తగా గొజ్జము తట్టి ధైర్యపరిచి నీ క్షేమము వెనకపోకూడదని ఆ క్షేమానికి మరలా దేవుడు ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కానీ మరలా ఆ క్షేమానికి దేవుడు తీసుకొస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. యోబు జీవితంలో అన్నీ కోల్పోతున్నారు. పిల్లలు, ఆస్తి, వ్యాపారాలు ఎన్ని కూడా పోతున్నా సజీవంగా నిలబడుకుంటున్నాడు. దుఃఖము లేని వాడుగా ఉన్నాడు, కృంగిపోకున్న వాడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మరలా నా దేవుడు దయచేయగలడు. ప్రైజ్ ది లార్డ్. మరలా దేవుడు నన్ను లేవనెత్తగలడు, నన్ను స్థిరపరచగలడు, నన్ను మరలా నడిపించగలనక విశ్వాసం యోబు జీవితంలో ఉన్నది కనుక ఆయన నిలబడుతున్నాడు. శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో నిలబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాము దేవుని ఎద్దకు పోయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన దూతల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తును ఆ సింహాసనం మీద చూస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు దేవుడు కనబట్టాలా?
కానీ దేవుని కృపను పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని ఈరోజు పరలోక రాజ్యంలో ఆయన నివాసంగా నివసిస్తూ ఉన్నాడు. దేవుని చూస్తూ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 49:13 చూస్తే అడొక్క మాట రాబోయింది. చూద్దాం. యెషయా గ్రంథము 49:13. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమన్నాడు అక్కడ? తన జనులు అంటే ఆయన ఎవరో మనం ఎవరో కాదు. ఆయన అనుకుంటున్నాడు తన జనులను, తన బిడ్డలను శ్రమ పడిపోతుంటే చూస్తూ ఉండడు ఆయన, కృంగిపోతుంటే చూస్తూ ఉండడు ఆయన. వారిని ఏం చేస్తున్నాడంట? తన జనులను ఓదార్చి ఉన్నాడంట. మనం ఒక రోజు ఉండి ఓదార్స్తాం, ఒక గంట ఉండి ఓదార్స్తాం, కానీ జీవితాంతం ఓదార్చేవాడు ఎవరు? దేవుడు మాత్రమే ఓదార్చాలి. మనిషి ఎక్కువ కాల సమయం ఉండి ఓదార్చుకుంటూ కూర్చోడు అక్కడ. దేవుడు ఓదార్చాలి. దేవుడు ఓదార్చిన వ్యక్తి క్షేమంగా ఉంటాడు. దేవుడు ఓదార్చిన ప్రతి కుటుంబం కూడా ఆ వాక్యం చెప్పిన ప్రకారంగా క్షేమంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, కాపాడబడుతూ రక్షించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలంలో జరుగుతున్న ఈ ఆదరణ కూడిక ఒక శ్రేష్టంగా జరుగుతున్న కారణం ఏమిటి? అబ్రహాం చేసుకున్నవంటి ఆ కృతజ్ఞత దేవుని దగ్గర. హల్లెలూయా. అందరితో మంచిగా ఉండి, అందరితో సహనంగా ఉండి, అందరితో ప్రేమతో ఆప్యాయతంతో ఉండి, జనుల ఎదుట, అందరి ఎదుట ఒక నాయకర్తగా, యేసుక్రీస్తు ప్రభు నాయకర్తగా ఎలా ఉన్నాడో ఆ స్థితిగా ఉండి ఈరోజు దేవుని దగ్గర ఒక కృతజ్ఞత, ఒక కృపను పొందుకున్నాడు. తన సేవకులు తన చిన్నాను గురించి ఒక మాట అన్నాడు. మా నాన్న కుడి భుజం అయితే ఆయన ఎడం భుజం అని చెప్పి ఉన్నాడు. అలాంటి సంపదన, అలాంటి పేరును సంపాదించుకున్న వ్యక్తి మన అబ్రహాం గారు. అయితే ఆయన ఈరోజు లేడు, మనం దుఃఖిస్తున్నాం. ఆ దుఃఖమును దేవుడు తీర్చుతాడు. ఒకరోజు దేవునితో దూతలతో మధ్యలో ఆయన వస్తుంటే చూస్తాం. ఆమేన్. ఆ రోజు దాకా మనం ఓపికతో ఎదురు చూస్తూ దేవునిలో, ఈ లోకంలో చక్కగా బ్రతకాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10:18 ఒకసారి చూద్దాం. 10:18. ఆయన తల్లిదండ్రులను లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదోషందు ధరించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాము. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, విధవరాలు అనబడుతున్న వంటి వారికి, తల్లి లేనవంటి వారికి, తండ్రి లేనవంటి వారికి, ఈ జీవితాల్లో ఎవరు లేరు అన్న వారికి ఆయన ఒక నాయకర్తగా, ఆయన ఒక తండ్రిగా, ఆ యదవరాలికి పక్షముగా దేవుడుండి వారి కుటుంబ విషయంలో, అన్న వస్త్రముల అన్నిటిలో, వారి ప్రోక్షాపంలో, వారు జరుగుతున్న సంవత్సరాల్లో దేవుడే వాడికి తోడుగా ఉండి ఇవన్నీ చూసుకుంటాడు. తండ్రి లేని వారికి తండ్రిగా, భర్త లేని వారికి ఒక నాయకర్తగా, ఒక దేవుడిగా ఉండి వారిని రక్షించుకుంటూ, వారిని కాపాడుకుంటూ, వారిని భద్రపరుచుకుంటూ పోతూ ఉంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వంటి అబ్రహాం గారు మరలా వచ్చి కనబడడు, మరలా వచ్చి కుటుంబంలో నివసించడు, మరలా వచ్చి